కలిశాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. ద్వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ బిడ్డలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోడలను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాలను కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తుంది. ప్రేమానమ్మకమైన మా ప్రియాపరలోక తండ్రి, పరిశుద్ధమైన వందనాలు. మా రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో దయగల తండ్రి వికాసంలో ఆరాధించి కనపరిచి హెచ్చించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో ఆచరిస్తున్నాం. వరకు పాటలు మీ మైండ్ ఆచరిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి పూర్వం మా జీవితంలో మీరు ఏమై ఉన్నారో లేక వాళ్ళని దీవించి ఆశ్రయించాడు. మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ సంచారం, ఆత్మనింపు అనుగ్రహించి రేసు తప్ప మరెవరిలో వారికి కనబడలేని వారిని నెరవేర్చుకోవచ్చు. అయిన పాత్రను ఎన్నికలేని వారిని మీ మాటల నుంచి మీ హస్తం మీద నన్ను దాచించుకుని కోరుకుంటూ ప్రభా ప్రక్షణ గురించమని లోటు నుంచి మీ వాకు అనుగ్రహించు చేసిన వందనాలు. ఇంకెవరైతే ఏర్పాట్లు ఉన్నారో సకాలంలో క్షేమంగా నడిపించమని కోరుకు యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుని ఆరాధించడానికి చదువుతున్నటువంటి మనము ప్రతి ఆదివారం కూడా దేవుని సాయంత్రం మనము ఆరాధించేటువంటి వారంగా ఉంటాం. కనుక మరి ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రభుని మనము ఆరాధించడం ద్వారా మనము ఎంతో తండ్రిగా చేయబడే వారంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలో ప్రభుని మనం ఆరాధించడం ద్వారా దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలు మనము పొందేవారంగా ఉంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి పూర్వము మరి దేవుని వాక్యములో చదువుకునే భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతూ వచ్చినాం. వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోడలను కానుకలుగా ఆయనకు సమర్పించింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు జన్మించినటువంటి కాలంలో మరి యేసు ప్రభు జన్మించక ముందే 2 సంవత్సరాల పూర్వము మరి తూర్పు దేశంలో ఒక నక్షత్రము ఉదయిస్తూ వచ్చింది. ఆ జ్ఞానులైన వారు ఆ నక్షత్రం చూసిన వారిగా ఉన్నారు. ఆ నక్షత్రము ఆ యొక్క కాలాన్ని బట్టి మరి చరిత్ర ఏం చెప్తుందో చూస్తూ వచ్చినప్పుడు యూదా బెత్లెహేములో మరి యూదు రాజుగా పుట్టినవాడు ఉన్నాడు కనుక ఆయన పూజించాలని వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల క్రితమే వారు బయలుదేరిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత మార్గ మధ్యలో వారి సొంత ఆలోచన బట్టి మరి జ్ఞానులు కదా వారు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మరి రాజు పుట్టేది ఎక్కడయ్యా అంటే రాజభవనంలో కదా అనుకొని మరి హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. అయ్యా ఇదిగో యూదు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజింపవచ్చుని అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నా ఇంట్లో పుట్టారు, నేనే రాజును, మన తర్వాత ఇంకా నా ఇంట్లో పుట్టాలి, నాకు తెలియకుండా ఎవరు జన్మించాలని ఆయన అక్కడున్నటువంటి వారితో మరి శాస్త్రులు పరిసయుల యొక్క ధర్మశాస్త్ర దేశం పిలిచి వారి యొక్క కాల వివరం తెలుసుకుంటూ వచ్చినప్పుడు యూదా బెత్లెహేములో యెరూషలేములో మరి దావీదు పట్టణమందు జన్మించాడు అని చెప్పినప్పుడు వారితో చెప్తూ వచ్చాడు. సరే మీరు వెళ్ళండి, ఆ యొక్క శిశువు వివరం తెలుసుకొని మీరు పూజించండి, నాకు కూడా తెలియజేయండి అని చెప్పి వారిని పంపిస్తారు కపటోపాయంగా. ఆ తర్వాత ఆ నక్షత్రము మరి ఆ తర్వాత వారు ఎప్పుడైతే ఆ ఊరి నుండి వారు బయటకు వచ్చారో
అప్పుడు ఎక్కడైతే యేసు ప్రభు జన్మించక ముందు, ఆయన జన్మించినప్పుడు, లేకపోతే ఆయన ఉదయించినప్పుడు, ఆ యొక్క నక్షత్రం ఉదయించిందో, వారు కనబడదొచ్చిందో, వారి యొక్క మార్గంలో దేవుని ఆ యొక్క పట్టణానికి కనిపిస్తూ వచ్చిందో, మరలా ఆ నక్షత్రం వారు కనబడుతూ వచ్చింది. అందును బట్టి వాళ్ళు చూడండి, అక్కడ చదువుకుంటూ వచ్చినాము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున్న వారు చూసిన ఆ నక్షత్రము ఆ శిశువున్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. కనుక నక్షత్రం వారికి ముందుగా నడుస్తూ వచ్చింది. అంటే రక్షకుడిని వారు చూడడానికి, ఆ యొక్క పాప విమోచకుడిని వారు చూడడానికి ఆ నక్షత్రం వారికి ముందుగా నడుస్తూ వచ్చింది, దిక్సూచిగా వారికి ఉపయోగపడుతూ వచ్చింది. కనుక వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ తల్లిని శిశువును చూచి ఆయనను పూజించి సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకి అర్పించారు. అత్యానంద భరితులై అంటే వారు ఆ నక్షత్రం చూచారు. ఆ నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు చూచి ఎందుకు అత్యానందంతో వారు సాగిలపడి మరి పూజించిన వారుగా ఉన్నారు. అంతేకాదు బంగారము, సాంబ్రాణిని, బోళము వారు కానుకలుగా అర్పించిన వారుగా ఉన్నారు. ఆ యొక్క భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఎందుకు సంతోషంతో ఆ యొక్క సమర్పణ చేస్తూ వచ్చారంటే, బంగారము ఏమి జ్ఞాపకం చేస్తుందంటే పరిశుద్ధ గుర్తుగా ఉంది. ఇదిగో ఈ రక్షకుడు, ఈయన పాప విమోచకుడు మానవులందరినీ పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. మేము జ్ఞానమైనప్పటికీ మాకున్నటువంటి అభ్యర్థతను పోగొట్టడానికి, మాకున్నటువంటి మరణం తీసివేయడానికి ఈయన ఉదయించినాడని అత్యానందంతో బంగారము సమర్పించిన వారుగా ఉన్నారు. రెండోది మనం గమనించినప్పుడు బోళము, సాంబ్రాణి ఏం జ్ఞాపకం చేస్తుందంటే సువాసన జ్ఞాపకం చేస్తుంది. అది పరిమళ సువాసనగా జ్ఞాపకం చేస్తుంది. ఆయన మరి ఈ రక్షకుడు, ఈ శిశువు, ఈ యొక్క కుమారుడు, ఈ రక్షకుడు మన యొక్క దుర్వాసన, పాప వాసన నుంచి విడిపించి పరిమళ వాసనగా చేయడానికి కొరకై ఈ రక్షకుడు ఉదయించిన వాడుగా ఉన్నాడు అని వారు ఉపజ్ఞాన్ని, ఆ యొక్క సాంబ్రాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. మూడోది మనం గమనించినప్పుడు బోళము, అది చేదు, కష్టము, శ్రమ, దుఃఖమున గుర్తుగా ఉంటుంది. అందుకనే ఇదిగో ఈయన నా శ్రమ అంతా భరించేవాడు, నాకు నా శిక్ష అంతా ఈయన భరించేవాడు. ఇదిగో ఈ రక్షకుడు నాకున్న కష్టములు, నాకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా భరించేవాడని మూడో జ్ఞాని ఆ యొక్క బోళమును అర్పిస్తూ వచ్చాడు. అత్యానందముతో, ఆనందంతో ఆ శిశువును చూచి వారు బంగారము, సామ్రాణి, బోళమును అర్పిస్తూ వచ్చినారు, సాగిలపడి పూజిస్తూ వచ్చినారు. రక్షకుడు ఉదయించినాడు కనుక. అందుకని లోకాసుమందు రాయబడి వచ్చింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కనుక వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి తెలివిని బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి దేవుడిని వారు ఆరాధిస్తున్నారు, సాగిలపడి పూజిస్తున్నారు. అంతేకాదు బంగారము, సామ్రాణి, బోళమును వారు కానుకగా అర్పిస్తున్నారు. కారణం అత్యానందంతో. వారే కాదు, ఆత్మీయ జీవితంలో మనము ఆయన ఆనందించడానికి మరి వారికే కాదు కానీ మనకు కూడా ఆయన రక్షకుడిగా ఉన్నాడు, మనకు కూడా ఆయన పాప విమోచకుడిగా ఉన్నాడు, మనకు కూడా ఆయన పరిపరవస్థగా చేసేవాడుగా ఉన్నాడు, మనకు కూడా శిక్షాయవత్వాన్ని భరించేవాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో వారు బంగారం, సామ్రాణి, బోళం అర్పించడానికి వారు రక్షణ అత్యానంద భక్తులై అవి అర్పించారు. ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం ఆయన ఆనందంతో ఆరాధించాలి, ఎందుకు ఆయన బట్టి మనం సంతోషించాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని మాటలు మనం చదువుకొని ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలు. మనము ఎందుకు దేవుని బట్టి ఆనందించాలి, సంతోషించాలి అంటే చదవండి. సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఈరోజు అక్కడ సియోను నివాసులారా సంతోషించి గంతులు వేయండి. ఎందుకయ్యా అంటే తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఏమిటా శిక్ష అంటే పాపములో జీతము
మరణము, నిత్య నరకము, అగ్నిగుణము, పాతాళము. ప్రియమైన వాళ్ళారా, పాపం ద్వారా, అవిధేయత ద్వారా మనకున్నటువంటి ఆ శిక్షను ఆయన కొట్టివేసిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన కొట్టివేయడమే కాదు, ఆ శిక్ష ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఆయన ఆనందించడానికి, ఆయన బట్టి ఆనందించడానికి, ఆనందంతో ఆయన ఆరాధించడానికి మన జీవితం చేసినటువంటి మేలేంటి అంటే మన శిక్ష అంతా ఆయన మీద భరించినాడు, ఆయన మోసినాడు. అందుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేది. ప్రియమైన వాళ్ళరా, మన దోషాన్ని బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. ఈరోజు మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించినాడు, మన పొందిన శిక్ష కొట్టివేసినాడు. మన పాపమును బట్టి, మన అతిక్రమాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి మనం పొందవలసిన శిక్ష ఆయన కొట్టివేసినాడు. అందును బట్టి ఆయన ఆనందించాలి. ప్రియమైన వాళ్ళరా, అజ్ఞానులు వారు ఆ రక్షకుడు చూసి ఆనందించినారు. ఈరోజు వారు చూడడానికే ఆనందిస్తే, ఈరోజు నీకు నాకు శిక్ష ఆయన భరిస్తే మనం ఎంత ఆయన ఆనందించాలి, మనం ఎంత ఆరాధించాలి. వారు చూసినందుకే ఆరాధించినారు. వారు అప్పటికి ఆయన మరి పెద్దవాడు కాలేదు, అప్పటికి ఆయన యుక్త వయసు రాలేదు, అప్పటికి ఆయన వారి కొరకే ఏమాత్రం ప్రయాసపడలేదు, ప్రయోజనించలేదు, వారి కొరకు ఎంత మాత్రం కూడా శ్రమ పెట్టబడలేదు. కానీ నీ కొరకు నా కొరకే శ్రమ పెట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తం కాచాడు. నీ కొరకు నా కొరకే నిలువెల్లా గాయాలు పొందినాడు. మన శిక్ష యావత్తు ఆయన భరించాడు. ఈరోజు మన ఎంత అత్యానంద భరితమై ఆయన ఆరాధించాలి. యెహోవా మీకు విధించిన శిక్షను కొట్టివేసు కనుక మన శిక్ష నుంచి ఆయన మనం విడిపించినాడు కనుక మనం ఆయన ఆనందంతో ఆరాధించేవారు. రెండవది చూడండి, ఆయన మనం ఆనందంతో ఆరాధించడానికి గల కారణం ఏంటంటే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, యథార్థవంతులారా. కనుక ఇక్కడ మాట రాయబడి వచ్చింది, నీతిమంతులారా యెహోవాను బట్టి. ఈరోజు ఎవరు నీతిమంతులు? ఒకప్పుడు మనం పాపమునకు దాసులుగా ఉన్నవారము. అయితే ఆయన మనం ఏం చేస్తూ వచ్చాడు? నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దాని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆనందించడానికి ఆయన బట్టి, నీ కొరకు నాకు చేసినటువంటి ఉపకారాలను బట్టి అత్యానందంతో ఆయన ఆరాధించడానికి గల కారణము మన నీతిమంతులుగా చేశాడు. ఒకప్పుడు పాపమునకు దాసులము. దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, పాపం చేపట్టి వాడు పాపమునకు దాసుడు. ఈరోజు మన పాపం నుంచి విడిపించి నీతిమంతులుగా చేశాడు. అందుకే నీతిమంతులారా ఆనందించండి, సంతోషించండి. ఇది నా నీతిమంతులుగా చేశాడు. దాన్ని బట్టి మనము ఆనందముతో ఆయన ఆరాధించేవారిగా ఉంటాం. మూడవది చూడండి, ఆయన మనము ఆనందించడానికి గల కారణం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 41వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 41వ వచనం. నా దేవా యెహోవా లేము, దేవా యెహోవా
వ్యాధి రక్షణ ధరించుకుందురు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి, ఎందుకు ఆయన బట్టి మనం సంతోషించాలంటే ఆయన మనం చేసినటువంటి మేలు. మన శిక్షను కొట్టివేయడమే కాదు, మనం నీతిమంతులుగా చేయడమే కాదు, రక్షించబడినటువంటి ఈ దినం వరకు ఎన్నో మేలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అనేటువంటి మేలును ఉపకారాలు చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. వారు చేసినటువంటి మేలు ఆ యొక్క జ్ఞానునికి ఆ నక్షత్రమును వారికి దిక్సూచిగా ఉంచి, మార్గదర్శిగా ఉంచి, ఆయనను చూడడానికి ఆ యొక్క నక్షత్రమును ఏ విధంగా ఉంచినాడో, ఈరోజు ఆ దేవత దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారిలో మనము మేలు అనుభవించడానికి, ఉపకారం అనుభవించడానికి, మనం ఆయన ద్వారా మేలు పొందడానికి ఆయన మనం నియమిస్తూ వచ్చినాడు. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగా. ఈరోజు ఎన్ని మేలు, ఎన్ని ఉపకారాలు, లెక్కలేనటువంటి మేలు మన జీవితంలో చేస్తున్నాడు. వాస్తవం కాదా? రక్షించబడినటువంటి ఈ దినం వరకు ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎన్ని ఉపకారాలు. అంతేకాదు, ఆయన మేలు గురించి రాబడి వచ్చింది. ఆ మేలుతో నీ హృదయమును తృప్తిపరచునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కీర్తనకారుడు 3:3 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన శుభకార్యములు దేనిని మరువు. ఏం చేసే మేలులు మరువు. ఈరోజు ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు, వాటిని మనం వివరించగలమా? వాటిని మనం చెప్పగలమా? ఎన్ని పర్యాయాలు, ఎన్ని పరిస్థితులలో దేవుడు తన మేలు మనకు చేస్తున్నాడు. ఆయన మేలు మనకు కనబరుస్తున్నాడు. ఎన్నో మేలు, ఎన్నో అనేక ఆత్మ జీవితం మనకి మంచి విషయాలు నెరవేర్చేవాడుగా, కనుక ఆ మేలును బట్టి మనం సంతోషించేవారంగా, ఆయన మనకు చేసిన మేలు ఉపకారాలను బట్టి ఆనందించి సంతోషించి ఆయన ఆరాధించేవారంగా ఉండాలి. ఏమైనా వాళ్ళరా, ఈరోజు మన జీవితంలో ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు లెక్కలేనన్ని ఉన్నాయి, విస్తారమైన ఉన్నాయి. మరి మన గురించి మనకి చేసినటువంటి మేలులు, మరి ఉపకారాలు, మరి వాటిని వివరించడానికి కూడా తరం కాదు. మనం తలపోసుకుంటే రక్షించబడినటువంటి ఈ దినం వరకు ఎన్ని మేలులు మనం చేసుకొస్తున్నాడో, ఎన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటున్నాడు, ఎన్ని విధాలుగా మనకు సహాయం చేస్తున్నాడు, ఎన్ని విధాలుగా మనల్ని ఆయన తన యొక్క కైకరాన్ని బట్టి, తన జాలిని బట్టి, తన యొక్క దయని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, మేలు చేసేవాడు, మేలు చేయడానికి సిద్ధ మనసు గలవాడు. అందుకని అంటాడు, నీ భక్తులు నీ మేలు బట్టి సంతోషం. ఈరోజు ఎన్ని మేలు, ఎన్ని ఉపకారాలు. ఒకవేళ ఆయన మేలుతో మనం తృప్తిపరచకపోతే, మనం మేలు చేయకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారు కాదు. అందుకని వారి అత్యానంద భరితులై బంగారము, సామ్రాణి, గోళము కానుకలుగా సమర్పించారు. ఈరోజు దేవుణ్ణి మనము ఆనందించి ఆయన ఆరాధించడం గొప్ప భాగ్యం. మాటిచ్చినటువంటి మేలును బట్టి. తర్వాత చూడండి, ఆయన మనం ఆనందించడానికి గల కారణము లూకాసు వార్త 10:20. లూకాసు వార్త 10:20. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని. ఈరోజు ఎందుకు ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడినలా వాడు అగ్నిగుండంలో. ఇది రెండవ మాట. ఈరోజు ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయనను స్వీకరించడం ద్వారా, ఆయన హృదయంలో చేర్చుకోవడం ద్వారా మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అందుని బట్టి మనం సంతోషించాలి. ఎంత గొప్ప ఆనందము! ఈ లోకంలో ఈ గొప్ప నిశ్చయిత దేవుడు మనకి ఇచ్చాడు. లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో గొప్పవారు ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతో ధనవంతులు ఉన్నారు, ఎంతో ధైర్యవంతులు ఉన్నారు. అయితే వారి పేర్లు జీవగ్రంథంలో లేవు. ఈరోజు అయ్యా నేను పాపిని, నా పాపం క్షమించండి, నన్ను బిడ్డగా అంగీకరించండి, ఈ రకంగా నా పాపం కడగండి, నా దగ్గరకు రండి అని ఆహ్వానించడం ద్వారా, ఆయన
జీవ గ్రంథంలో రాయబడ్డాయి. బుక్ ఆఫ్ లైఫ్ అంటారు. గ్రంథం విప్పబడతాయి. అది నాన్న జీవ గ్రంథంలో వేరే గ్రంథం విప్పబడుతుంది. ఆ గ్రంథంలో పేరుంటేనే ఆ యొక్క పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం. ఈరోజు ఈ లోకంలో శిష్యులు వచ్చారు, భయ్యా నీ పేరు బట్టి దెయ్యాలు మాలో పడుతున్నాయి, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం, ఎన్నో ఆశ్చర్యాలు చేస్తున్నాం అంటే ఆయన అన్నాడు, దెయ్యం మీకు లోపడుతున్నాం సంతోషించదు, కానీ మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయని సంతోషించు. ఈరోజు ఎంత మన పేర్లు ఎక్కడున్నా కొన్ని చోట్ల మనం రాస్తా ఉంటాం, పెద్ద పేర్లు. ఒకవేళ ఎక్కడ రాకపోయినా కొంతమంది పేర్లు గిన్నీస్ బుక్ రాస్తారు, కొంతమంది పేర్లు రకరకాల స్కూల్లో కాలేజీలో రాస్తారు, కొంతమంది పేర్లు ఎక్కడ కనపడమైనా లాస్ట్లో చనిపోయిన తర్వాత రాస్తారు. ఏమని రాస్తారు? ప్రభుత్వ తండ్రిలో రాస్తారు కదా. కానీ ఈరోజు ఎక్కడ మన పేరు కనపడినా కనపడకపోయినా ఆ జీవగ్రంథంలో మన పేరు కనపడకపోతే నిత్యనరకము, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. ఈరోజు ఆయన అంగీకరించడం ద్వారా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అందును బట్టి మనం సంతోషించాలి, ఆరాధించాలి. ఈరోజు ప్రభు బిడ్డలముగా, దేవుని బిడ్డలముగా మనము గ్రంథంలో లిఖించబడ్డాం. ఒకవేళ ప్రియ సోదరు కూర్చున్నాను ఎవరైనా సరే, ఒకవేళ ఇంకా నీ జీవితంలో పోతూ ఒకవేళ నామకార్థుడుగా జీవిస్తున్నావేమో, దేవునికి ఇంకా నీ హృదయంలో ఇవ్వకుండా దూరంగా ఉన్నావేమో, ఒకవేళ ఇంకా నీ జీవితంలో దేవుని చేర్చుకోకుండా ఉన్నావేమో, ఒకవేళ జీవగ్రంథంలో నీ పేరు రాయబడకపోతే, ప్రియమైన వాళ్ళరా ఎవరి పేరు రాయబడుతుంది చూడండి. ఎవరి పేరును అక్కడ మరి అగ్నిగుండములో పాలు పొందుతారంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణము. ప్రియమైన వాళ్ళరా 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల. ప్రియమైన వాళ్ళు, ఇంకా నీ జీవితంలో ప్రభును చేర్చుకోకపోతే ఈ దినమైన ప్రభుని చేర్చుకో. యేసు ప్రభు ఆయన హృదయంలో చేర్చుకో. నీ పేరు జీవగ్రంథం రాయబడుతుంది. నీకు ఎటువంటి చింత ఉండదు, భయం ఉండదు. దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. తద్వారా నీకెంతో సంతోషం నీ జీవితంలో. ఇప్పుడు ఎందుకు జీవగ్రంథం రాయబడాలి? ఇప్పుడు మనం స్కూల్లో జాయిన్ అయినామనుకోండి, స్కూల్లో జాయిన్ అయితే మన పేరు లిస్టర్లో ఉండాలి. లిస్టర్లో ఉంటే హాజరేస్తారా? లిస్టర్ లేకపోయినా హాజరేస్తారా? లిస్టర్లో ఉంటేనే హాజరేస్తారు. కాలేజీకి వెళ్ళాం, కాలేజీలో మన పేరు రాసుకుంటారు, అక్కడ ఏం చేస్తారు? హాజరేస్తారు. ఇప్పుడు రేషన్ కార్డులు, ఓటర్ లిస్టులో ఉన్నాం, మన పేరు ఉంటేనే మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాడికి మనకు రావాల్సినటువంటి ఆ లబ్ధి చేకూరుతుంది కదండి. అంటే ఈ లోకంలోనే మన పేరు ఎంత విలువ ఉందో, దానికంటే దేవుని గ్రంథంలో అంత గొప్ప విలువ ఉంది. ప్రియమైన వాళ్ళు, పరలోకం నుంచి ఆయన మనకు సహాయం చేయడానికి, ఆయన మనకు మేలు చేయడానికి, ఆయన మనల్ని ఆదుకోవడానికి, ఆయన మనల్ని కాపాడడానికి ఒకే ఒక కారణము, మన పేర్లు ఆయన గ్రంథంలో జీవగ్రంథంలో రాయబడ్డాయి. అందుకనే కనుపాప వలె మనల్ని కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఒకవేళ ప్రియా సోదరుడా, ఇంకా నీ జీవితంలో నీ పేరు ఒకవేళ జీవగ్రంథం రాయబడలేదేమో, ఈ దినమైన నీ పేరును హృదయంలో యేసు హృదయం చేర్చుకుంటే నీ పేరు గ్రంథం లిఖించబడుతుంది. అందును బట్టి అక్కడ అంటాడు, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినవని సంతోషించండి. కనుక 5వదిగా మనం ఎందుకు సంతోషించాలి? చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. ఎందుకు ఆనందించండి?
మరలా చెప్పుదును ఆనందించండి అంటే దేని గురించి చింతపడొద్దు. ఈ లోకములో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, నీ యొక్క యాత్రా జీవితంలో ఏ పరిస్థితి బట్టి చింతపడుతున్నావో నువ్వు చింతపడవద్దు ప్రియ సౌరుడా. ఎందుకు చింతపడవద్దు అన్నాడు? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్ముని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదే. ఎందుకు మనం ఆనందించడానికి అనేక పర్యాయాలయ్యో, నా గురించి విచారించేవారు, నా గురించి పట్టించుకునేవాళ్ళు, నా గురించి బాధ్యత వహించేవాళ్ళు, నా గురించి ఆలోచన చేసేవాళ్ళు, నా పరిస్థితుల గురించి, నా యొక్క అవసరాల గురించి, నా అక్కర్ల గురించి, నా క్షేమం గురించి, నా యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారనుకుంటాం. ఒకవేళ చింతిస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, అయ్యో నా జీవితంలో ఈ పరిస్థితులు వచ్చినాయి, ఇగో ఈ కష్టం ఉంది, ఇగో ఈ కన్నీరు ఉంది, ఈ దుఃఖం ఉంది, ఈ వేదన ఉంది, ఈ బాధ ఉంది, ఈ చింతలు ఉన్నాయని ఒక దిగులు పడుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుతూ ప్రభు నందు ఆనందించండి. ఎందుకంటే మీరు దేనిగు చింతపడుగుడు కానీ మీ చింత యావత్తు ఆయన మీద. ఎందుకంటే ఆయన మిమ్మును గురించి చింతించారు. అక్కడ అంటాడు లక్ష్యము చేస్తున్నాడు. లక్ష్యము అనగా మన మీద దృష్టి నిలిపేవాడు, మన మీద గురి ఉంచేవాడు. ప్రియమైన ఎంత గొప్ప భాగ్యం. ఎందుకు మనం ఆనందించాలి ఆయన బట్టి అంటే, ఈరోజు నీ గురించి నా గురించి చింతించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనకెవరైనా మన మీద ప్రేమ ఉంటే, మన మీద అభిమానం ఉంటే, మన వలన క్షేమం ఉంటే, మన వలన ఉపయోగం ఉంటే, మన వలన వారికి ఏదైనా సహాయం ఉంటే మన బట్టి వారు సంతోషిస్తారు, మన గురించి లక్ష్యం చేస్తారు, మన గురించి ఆలోచన చేస్తారు. ఏమీ లేకపోతే ఎవరే ఆలోచన చేస్తారు? కానీ ఈ దేవుడు, ఈ రక్షకుడు, ఈ తండ్రి, ఈ గొప్ప దేవుడు నీ జీవితంలో దేన్ని బట్టి నిన్ను ప్రేమించిన వాడు కాదు, కానీ నీకు ఇచ్చిన రక్షణ బట్టి నిన్ను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. నిన్ను తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేను సృష్టించాడు. దాన్ని బట్టి నిన్ను లక్ష్యం చేస్తున్నాడు. ఒకవేళ నీ చింత యావత్తు, ఒకవేళ ఏ చింతలో ఉన్నావు, ఏ దిగుల్లో ఉన్నావు, ఏ విచారంలో ఉన్నావు, అందుకనే పాడుతూ వస్తాం, స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా, స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచేను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా, శోధన కాలములందు హల్లెలూయా, మన నాదుడు యేసు మన చెంతనుండా నీలా, నాదుడు యేసు మన చెంతనుండా నీలా, చింతలేమియురావు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించదము, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ గురించి నా గురించి చింతించేవాడు ఎంతవరకు? ఈ లోకము విడిచిపెట్టేంతవరకు, నీ ప్రాణం నువ్వు విడిచిపెట్టేంతవరకు. ప్రియమైన వాళ్ళ, నీ గురించి చింతించేవాడు, నీ గురించి లక్ష్యం చేసేవాడు, నీకు అన్ని విధాలుగా ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో నీకు ఏమేమి కావాలో ఆయనే ప్రొవైడ్ చేసేవాడుగా, అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, చింతించేవాడుగా ఉన్నాడు, లక్ష్యం చేస్తున్నాడు. ఒకవేళ మనల్ని ఎవరు లక్ష్యం చేయకపోవచ్చు, మన మీద ఎవరు దృష్టి నిలుపుకోవచ్చు, మన మీద ఎవరు కూడా వాళ్ళు ఇంత శ్రమలో ఉన్నారే, ఇంత బాధలో ఉన్నారే, కష్టంలో ఉన్నారే, ఇబ్బందుల్లో ఉన్నారే, అపాయంలో ఉన్నారని ఎవరు కూడా లక్ష్యం చేయకపోవచ్చు. అయితే మన ప్రభు మనకున్నాడు.
ఆయన దృష్టి మన మీద ఎల్లప్పుడు కూడా ఉంచేవాడు, లక్ష్యము చేస్తున్నాడు. అందుకని అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. అందుకని ఒక మాట చెప్తాడు, హబక్కూకు గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి 3 వచనాలు. హబక్కూకు గ్రంథం, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లు లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, ఎవరైనా ఆనందిస్తారండి? ఎవరైనా ఆనందిస్తారా? ఆదివారం సోమవారం వచ్చింది, అంజూరపు చెట్లు పూయలేదు. మంగళవారం వచ్చింది, ఏమయ్యలేదు, ద్రాక్ష చెట్లు పూయలేదు. తర్వాత బుధవారం వచ్చింది, ఒలివ చెట్లు కాయలేదు. ఆ తర్వాత గురువారం వచ్చింది, చేనులోని పైరు. తర్వాత శుక్రవారం వచ్చింది, తర్వాత శనివారం వచ్చింది, ఇప్పుడు ఆదివారం వచ్చి యెహోవా నా బలమా యథార్థమైనది. ఎవరైనా ఆరాధన చేస్తారండి? అంటే ఏదో ఒక దినము, ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టము వారమంతా వస్తున్నాయి. అయితే ఆదివారం వచ్చి ప్రభుని ఆరాధించగలుగుతామా? ఒక క్రైస్తవుడు తప్ప ఇంకెవరికి భాగ్యం లేదు. ఒక దేవుని బిడ్డకి తప్ప ఎవరికి భాగ్యం లేదు. ఆయన విశ్వాసించిన వారిని తప్ప ఎవరికి భాగ్యం లేదు. కనుక ఆనందించండి. ఈ లోకంలో మనకి ఏ స్థితిగతులు, ఎన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అనుకున్నావా? ఒకవేళ నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో అది ప్రతిఫలం రావాలనుకుంటున్నావా? ఎంతో కష్టపడుతున్నావు, నిద్రాయాలం అనుకుని ప్రయాసపడుతున్నావు, నువ్వు సాధించలేక అనుకుంటున్నావా? అది ప్రభు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, అయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యం. ఆయనకి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తమును సాధ్యం. ఇదిగో ఈయన సమస్తమును బాగుగా చేయగల దేవుడు. అందును బట్టి ఆయన ఆరాధించాలి. ఆఖరిది చూడండి, ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 8:31. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఆయన చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, ఆయన కలిగేసిన పరలోకమును బట్టి మనం ఏం చేయాలి? ఈరోజు నీకు నాకు ఇక్కడ నిత్య నివాసం లేదు. ఒక దినం మనం ఈ లోకం విడిచిపెడితే నీ కొరకు నా కొరకు దేవుడు పరలోకం సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీకు నివాసములు నేను సిద్ధపరుస్తున్నాను. నీ కొరకు నివాసములు. ఆ నివాసములు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. కొలసీ పత్రిక కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12 ఆఖరిలో ఉంటుంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంత గొప్ప భాగ్యం. ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేశాడు. ఆయన కలిసిన పరలోకం బట్టి మనం ఆనందించాలి, ఆనందంతో ఆరాధించాలి. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయ జీవితంలో సంతోషించుడి, ఆనందించుడి. అందుకని వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై సాగిలపడి బంగారము సామ్రాణి బోళమును కానుకలుగా సమర్పించారు. ఈరోజు మన జీవితంలో ఇన్ని విధాలుగా దేవుడు తోడుగా ఉన్న దేవుడు, ఇన్ని విధాలుగా సహాయం చేస్తున్న దేవుడికి ఎంతైనా మనం ఆరాధించగలం, ఎంతైనా మనం వెచ్చించడానికి ఆయన అర్హుడు. కనుక ఒక్క మాట చదువుకొని ఆరాధిద్దాం. 2వ కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానం కర్తయ్యకు దేవుడు ఎందుకు సంతోషించనంటే దేవుడు మనకి ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. అందుకని ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రభుని ఆనందిస్తూ ఆరాధించేవారిని